ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను. ఈరోజు స్పెషల్ వచ్చేసి పెసరపప్పు కిచిడి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది కిచిడి అనమాట. ఇది పావు అంటారు కదా, బియ్యంని కొలిచేది. ఒక పావు తీసుకున్నాను. టీ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. 1 టమోటా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ సరిపడినంత, పచ్చిమిర్చి 6 తీసుకున్నా. పసుపు కూడా వేస్తారు ఫ్రెండ్స్. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను వేయలేదు. 1 ఆనియన్, సాల్ట్. ఇంతే ఫ్రెండ్స్. సింపుల్గా కిచిడి అనేది రెడీ చేసుకుందాము. ముందుగా బియ్యం నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ బియ్యము పప్పు రెండు కలిపి నానబెట్టుకోవాలి. చూడండి ఇట్లా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని సర్వ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హీట్ ఎక్కుతానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక పచ్చిమిర్చి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెము కరివేపాకు ఇందాక చెప్పలేదు ఫ్రెండ్స్, మర్చిపోయాను. లైట్గా ఫ్రై అయిపోయాయి. టమోటా వేసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. టమోటా ఫ్రై అయిపోయాయి చూడండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. అన్నీ రైస్ ఒక పావు తీసుకొని 3 గ్లాస్తో పప్పు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, పెసరపప్పు. అప్పుడు 1.5 గ్లాస్ అవుతుంది కాబట్టి 3 గ్లాసెస్ అని 4 గ్లాసెస్ వాటర్ వేయాలా. పాత బియ్యం అయితే 4.5 వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇది కొలిచి చెంబులో వేసుకున్నాను వాటరు. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. వాటర్ వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఎసురు బాగా కాగాల ఫ్రెండ్స్. తొల్లేంత వరకు వాటర్ అనేది తొల్లుకుంటూ రావాలి. మెయిన్ వాటర్ వేయడమే ఇంపార్టెంట్ అనమాట. మనం తీసుకున్న గ్లాసుకి 2 గ్లాస్ వాటర్ వేయండి. కొత్త రైస్ అయితే. పాతవి అయితే 2.5 వాటర్ వేసుకోండి. 1కి 2 అది కామనే అండి ఎక్కడైనా కానీ. మీతో మాట్లాడుతూ నేను సాల్ట్ వేయడం మర్చిపోయిన ఫ్రెండ్స్. రుచికి సరిపడినంత సాల్ట్. ఎసురు కాగింది చూడండి ఫ్రెండ్స్, తొలుకుండా. నానబెట్టుకున్న బియ్యం ఉంది. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి ఫ్రెండ్స్. బియ్యం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. బియ్యం వేసాం కదా, అట్లా ఉడుక్కుంటే రైస్ అనేది పైకి వస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ ఎసురు అనేది ఉడికేంత వరకు అట్లే పెట్టుకోవాలి. 80% అనేది కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అంతా అంతలోపల ఇంకిపోతాయి అనమాట. అన్నం అయిపోతుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఎసురు మొత్తం అన్నం అయిపోయింది కదా మొత్తం. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత మూసేసి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్. 10 మినిట్స్ అయింది ఫ్రెండ్స్, చూసుకుందాము. కిచిడి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. పొడి పొడిగా ఉంది. ఇంతే ఫ్రెండ్స్ కిచిడి అనేది. దీని కాంబినేషన్ వచ్చేసి వడలు, శనక్కాయ చట్నీ, పల్లీల చట్నీ, బుడ్డల చట్నీ. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా కిచిడి అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.